హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత హెల్మెట్ లోపలికి అయితే వచ్చిన మీకు ఒక మోటో బ్లాగ్ అయితే తీసుకొచ్చాను. చాలామంది కమెంట్లు అయితే అడుగుతున్నారు, ఎన్ని రోజులు బస్సులు ట్రైన్లు ఒకసారి మోటో బ్లాగ్ చేయండి అని చెప్పేసి. ఏంటంటే ఈసారి కొత్తగా మన డామినర్ కాకుండా, అప్రిలియా కాకుండా, ఓలా కాకుండా ఈ వింటేజ్ బైక్ అన్నమాట. ఇది మీకు వింటేజ్ అనిపించకపోవచ్చు, కానీ వింటేజే. ఎందుకంటే టీవీఎస్ విక్టర్ జిఎల్ ఇది వచ్చేసి 2000 మోడల్, 2000లో రిలీజ్ చేశారు ఈ మోడల్. కానీ ఈ మోడల్ వచ్చేసి, ఈ బైక్ వచ్చేసి 2003 మోడల్ అనమాట. ఇది ఒకప్పుడు అంటే ఒక బ్యాండ్ బాగా చేసిన వెహికల్. అప్పట్లో దీన్ని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి మన సచిన్ అనమాట, సచిన్ క్రికెటర్. అప్పట్లో బాగా సేల్స్ అయిన బండి. ఇప్పటికి చాలా తక్కువ మంది దగ్గర అయితే ఈ వెహికల్ అయితే ఉంది. చాలా అంటే చాలా తక్కువ మంది దగ్గర. ప్రజెంట్ అయితే ఈ వెహికల్ వచ్చేసి 110cc బైక్, 110cc. అండ్ అప్పట్లోనే ఇది ఎలా ఉంటుందంటే సైలెన్సర్ మార్చే ఆప్షన్ అయితే ఉండేదన్నమాట. అప్పుడు లోపల ఇంటర్నల్గా మఫ్లర్ ఉంటుంది కదా, మఫ్లర్ మార్చేసి కొన్ని సౌండ్లు చేంజ్ చేసే ఆప్షన్ దీనికి ఉండేది. దీనికి వేరే సౌండ్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈయన పెట్టుకున్నారు, కానీ మ్యాక్సిమం మెయింటెనెన్స్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. అండ్ ఈ బండి వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చేసి AP4 అనమాట, కడప బండి అనమాట. ఇది మా అపార్ట్మెంట్లో తెలిసిన ఆయన దగ్గర తీసుకొని అయితే రివ్యూ ఇస్తున్నా. ప్రజెంట్ అయితే నేను అక్కడి నుంచి ఇక్కడ వరకు నడిపిన, బ్రేకింగ్ గీకింగ్ అయినా ఏమైనా కానీ సూపర్ అయితే ఉంది. ఇందులో ఏంటంటే అప్పట్లోనే సింగిల్గా ఉండేవన్నమాట, మ్యాక్స్ స్పీడోమీటర్ ఉండేది, ఫ్యూల్ గేజ్ అనేది ఒకటే ప్లేస్లో అయితే చూపించేవి. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందులో 2 ఆప్షన్స్, అప్పట్లోనే ఈ 2 ఆప్షన్స్, ఫ్యూల్ గేజ్ సపరేట్, ఇది సపరేట్, న్యూట్రల్ చూపించేది, ఇండికేటర్లో చూపించేది, అండ్ ఎకనామీ మోడ్లో ఉందా, పవర్ మోడ్లో ఉందా అనేది కూడా ఇందులోనే వచ్చిందనమాట అప్పట్లో. దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే చోకు అండ్ పాస్ లైట్. అప్పట్లోనే పాస్ లైట్ ఆప్షన్స్, హై బీము, లో బీము ఇవన్నీ ఉండేవన్నమాట. చాలా తక్కువ వెహికల్స్లో ఉండేవి అప్పట్లో. అండ్ అప్పట్లో పల్సర్ ఆ బండ్లకు కూడా కాంపిటేటివ్ ఇచ్చిందనమాట ఇది. అంటే తర్వాత పల్సర్ వచ్చిన తర్వాత కూడా. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. న్యూట్రల్లో ఉంది కదా, ఫస్ట్ గేర్ వేస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్ గేర్లు అనమాట, ఫ్రంట్ సైడే వెళ్తాయి. గేర్ వేసినా కదా, న్యూట్రల్ లైట్ పోయింది, క్లచ్ పట్టుకున్నాను, చూసారా? ఇది హైలైట్. ఏ బండికి ఈ ఆప్షన్ అయితే ఉండదు. ఈ గేర్లో ఉన్న క్లచ్ పట్టుకొని కిక్ రాడ్ కొట్టేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇండికేటర్లు అయితే సూపర్ పనిచేస్తున్నాయి, ఇప్పటికి కూడా పనిచేస్తున్నాయి. లైటింగ్ మీరు చూస్తున్నారు కదా. అండ్ మెయింటెనెన్స్ అయితే సూపర్ ఉంది. బ్రేకింగ్ చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది ఈ బైక్ది. అరే నేను దాంట్లో వెళ్ళిపోతున్నాను, యాక్చువల్గా ఫ్రంట్ కదా, నాకు అలవాటు లేదు. అరే ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ గేర్లో పెట్టాను, క్లచ్ పట్టుకొని కిక్ కొడుతున్నా, చూడండి స్టార్ట్ అయింది, ముందుకు వెళ్ళిపోవచ్చు. ఈ ఆప్షన్ అయితే ఈ బండిలోనే ఉంది. అండ్ ప్రజెంట్ అయితే న్యూట్రల్లో ఉంది బండి. ఫస్ట్ గేర్ వేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. ఇన్ని ఏళ్ళు అయినా కూడా బండి ఇంకా కండిషన్ మామూలు కండిషన్లో లేదు, సూపర్ అయితే సూపర్ కండిషన్లో అయితే ఉందన్నమాట. అదే హైలైట్. ఈ దాంట్లో కూడా యాక్చువల్గా ఇది స్పీడోమీటర్ పనిచేస్తలేదు, అది వదిలేసి మిగతా మొత్తం సూపర్ అయితే సూపర్ ఉంది. బ్రేకింగ్ అయితే మామూలుగా లేదు చూడండి, డిస్క్ బ్రేక్ పడినట్లు పడుతుంది. డ్రమ్ బ్రేకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేకే ఉంది, కానీ ఆ డ్రమ్ బ్రేక్ కూడా సూపర్గా ఉంది, మామూలుగా అయితే లేదు. ప్రజెంట్ అయితే కొంచెం కార్నరింగ్ చేసి చూద్దాం బండిది. ఓవరాల్గా దీన్ని ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, చాలా తక్కువ వాడారు వీళ్ళు. మేబీ స్పీడోమీటర్ పోయినప్పుడు అలాగే కంటిన్యూ చేసినట్లున్నారు, అంత ఇదైతే లేదు. కిలోమీటర్స్ అయితే కవర్ చేయలేదు. నాకు తెలిసి ఒక 70-80 వేల కిలోమీటర్లు అయితే తిరిగి ఉంటుంది, 1,00,000 కూడా తిరిగి ఉంటుంది. నేను ఏమవుతుందంటే ఫ్లోలో నేను గేర్లు వెనకేస్తున్నా. యాక్చువల్గా ఇది ఫ్రంట్ గేర్లు 4 మాన్యువల్ అనమాట, వెనకేస్తున్నా. అది వెనక వేయొద్దు, కానీ అదే వేస్తున్నా. ప్రజెంట్ అయితే కొంచెం రిప్ చేద్దాం దీన్ని. సౌండ్ అయితే మామూలుగా లేదు. నేను ఫ్లోలోనే వెనకకి వెళ్ళిపోతున్నా. ప్రజెంట్ అయితే 4th గేర్లో ఉంది వెహికల్. 4th గేర్లో కూడా స్లో అయిపోయి మళ్ళీ లాగితే ఆ 4th గేర్లోనే ఈజీగా వెళ్తుంది, క్లచ్ పట్టుకోకుండానే. అంటే ఇన్ని సంవత్సరాలు, 2003 ఎక్కడ, 2024 ఎక్కడ, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ బండి ఇంత మంచి కండిషన్లో ఉంది అంటే మామూలు విషయం కాదు. ఏంటంటే మనకు ఇది అలవాటు అవ్వట్లేదు అనమాట, అదే తప్ప ఇంకేం లేదు.
ప్రజెంట్ అయితే సస్పెన్షన్ కూడా మామూలుగా లేదు బండిది. చూడండి, థర్డ్ గేర్లోనే తిప్పుతున్నా, హాయిగా క్లచ్ వదిలేగానే వెళ్ళిపోతుంది హాయిగా. మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంటే కదా. కానీ ఈ వెహికల్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. ఇట్లాంటి బండ్లు అప్పట్లోనే వచ్చేవి కండిషన్ ప్రకారంగా మెయింటైన్ చేస్తే, కానీ ఇప్పట్లో అవేం లేవు. ఇప్పుడు అన్నీ ఫైబర్ బాటిల్ అయిపోయినాయి. బడ్డి కింద పడితే ఏమవుతుంది అనేది అయితే క్లారిటీ లేదు. అండ్ ఇది ఒక చిన్న వీడియో, మీకు నచ్చి ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి, వింటేజ్ రిలేటెడ్ వెహికల్స్ కావాలి అంటే మీరు నన్ను మళ్ళీ కమెంట్లో పెట్టండి. ఇలాంటి వింటేజ్ రిలేటెడ్ అంటే ఇది వింటేజే అనుకోండి, ఇంకా 20 ఏళ్ళు అయింది కదా, వింటేజే అనుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని కావాలి అంటే కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ కింద కమెంట్లో చెప్పండి ఇంకా వేరే వెహికల్స్ కావాలి అంటే. ఓకే అండి, ఇదండి ఒక చిన్న వీడియో టీవీఎస్ విక్టర్ GL గురించి. అయితే ఎక్కువగా అయితే నేను తల తినలేదు అనుకుంటా, సింపుల్ అండ్ షార్ట్గా దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిన. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తా. ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సైనింగ్ ఆఫ్, బై బై, మీట్ యు నెక్స్ట్ వీడియో.